ధ్వనులకు సంబంధించినటువంటి రకాల మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. సో దీన్ని జనరల్గా వివరించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక నెంబర్ లైన్ని గనక మనం తీసుకుంటే, సో దీంట్లో ధ్వని యొక్క పౌనఃపున్యాలను హెడ్జ్లో కొలుస్తామని చెప్పేసి అనుకున్నప్పుడు 20 హెడ్జ్ అనేటటువంటి దాన్ని, అదేవిధంగా 20,000 హెడ్జ్, దీన్నే కొన్ని సందర్భాల్లో 20K హెడ్జ్ అనేటటువంటి పదంగా కూడా చెప్తారు. అంటే 20 కిలో హెడ్జ్ అని, కిలో అంటే 1000 కాబట్టి ఈ సందర్భంలో మనం 20,000 హెడ్జ్గా మనం చూస్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మానవుని యొక్క చెవి అనేది కేవలము ఈ 20 హెడ్జ్ నుంచి 20,000 హెడ్జ్ మధ్యలో ఉన్నటువంటి పౌనఃపున్యాలను మాత్రమే గ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీన్ని మనము శ్రవ్య అవధి అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఆడిబుల్ రేంజ్ అంటాం దీన్ని. సో ఇక్కడ 20 హెడ్జ్ కంటే తక్కువ ఉన్నటువంటి ఈ ధ్వనులను మనము పరశ్రావ్యాలు అంటాం. వీటిని మనం ఇన్ఫ్రాసోనిక్స్ అని చెప్తాం. సో 20,000 హెడ్జ్ కంటే అధికంగా ఉన్నటువంటి పౌనఃపున్యాలను మనము అల్ట్రాసోనిక్స్ అని, దీన్నే మనము అతిధ్వనులు అనేటటువంటి పేరుతోటి చెప్తాం. సో పరశ్రవ్యాలు కనుక మనం గమనిస్తే ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే పరశ్రవ్యాలు వెలువడేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భూకంపాలు సంభవించినటువంటి సందర్భాలలో, అదేవిధంగా అణుబాంబులు పేల్చినటువంటి సందర్భాలలో, భారీ వాహనాలు ప్రయాణించేటటువంటి సందర్భాలలో పరశ్రవ్యాలు వెలువడేందుకు అవకాశం ఉంది. వీటిని సరీసృపాలు అబ్జర్వ్ చేయగలవు. కాబట్టే చూడండి, భూకంపాలు వచ్చేటటువంటి సందర్భాలలో పాములు కావచ్చు, ఈ నేల బొరియలలో ఉండేటటువంటి ఎలుకలు లాంటివి విపరీతమైనటువంటి వేగాలతో అటు ఇటు తోచకుండా పరిగెత్తడం అనేది చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో సరీసృపాలు చేసేటటువంటి ఈ ఏమంటారు అసహజమైనటువంటి చర్యల వల్ల మనం భూకంపం వస్తుందని చెప్పేసి పసిగట్టవచ్చు. అదేవిధంగా ఏనుగుల వంటివి ఈ పరశ్రావ్యాలను ఉత్పత్తి చేయగలుగుతాయి మరియు రిసీవ్ కూడా చేయగలుగుతాయి, గ్రహించగలుగుతాయి అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం చూడాలి. దీని తర్వాత అతిధ్వనుల విషయానికి వచ్చేసరికల్లా 20,000 హెడ్జ్ కంటే అధిక పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వనులను మనము అల్ట్రాసోనిక్స్ అతిధ్వనులుగా మనం చెప్తూ ఉన్నాం. ఇవి గబ్బిలాలు అనేటటువంటివి వీటిని ఉత్పత్తి చేయగలవు, అదేవిధంగా గ్రహించగలవు. దీని ఆధారంగానే గబ్బిలాలు రాత్రిపూట సంచరించేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా ఆహారాన్ని సముపార్జించుకోవడంలో కూడా అతిధ్వనులను ఇవి ఉపయోగించుకుంటున్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. దీనితో పాటుగా మనం చూస్తే అతిధ్వనులకు సంబంధించి సోనార్ అనేటటువంటి ప్రక్రియ, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అనేటటువంటి ప్రక్రియలో మనము సముద్రాల యొక్క లోతులను గుర్తించడంలో, అదేవిధంగా సముద్రంలో మునిగిపోయినటువంటి పడవలను కానివ్వండి, ఓడలను కానివ్వండి గుర్తించేటటువంటి కోణంలో ఈ సాంకేతికతను వాడుతున్నామని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ సందర్భంలో వాడేటటువంటి శబ్ద తరంగాలు మనం అతిధ్వనులుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక అతిధ్వనులను భారీ పరిమాణంలో ఉండేటటువంటి పాల వంటి వాటిలలోకి ఈ అతిధ్వనులను పంపించినట్లయితే అవి వాటి యొక్క ఉష్ణోగ్రతను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మరి ఆ కోణంలో మనకు గాయాలు కలగకుండా, రక్తం కారకుండా శస్త్రచికిత్సలు చేసేటటువంటి కోణంలో కూడా, అంటే ఇప్పుడు కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను పలగొట్టడంలో కూడా అతిధ్వనులను ఉపయోగించుకుంటూ వెళ్తూ ఉన్నాం. అఫ్కోర్స్ మానవుని యొక్క చెవి వాటిని గుర్తించలేకపోయినా కూడా వైద్య రంగంలో వాటి యొక్క ప్రయోజనాలు ఎన్నో ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఈ అతిధ్వనులు వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.